నేను ఆస్తిపాస్తుల్ని కూడబెట్టకపోయినా బిడ్డలకి సంస్కారం నేర్పించి పెంచినాను. పిల్లలు ఏ తప్పు చేసేవాళ్ళు కాదు. ఎప్పటికీ ఈ కుటుంబం పరువు కాపాడేవాళ్ళు అవుతారే గాని నాశనం చేసేవాళ్ళు కాదు అని ఎంతో గుడ్డిగా నమ్మినా. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి నిజంగానే నాది గుడ్డి నమ్మకం అని నిరూపించింది. గీత ఇట్లాంటి పని చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నిన్నటి వరకు ఎంతో పరువుగా గౌరవ మర్యాదలతో బతికావు. కానీ ఈ రోజు ఊళ్ళో అందరికీ మనం లోకం అయిపోయాం. అందరికీ ఇప్పుడు మన బాధ కాలక్షేపపు కబురైపోయింది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మీ అమ్మ ఇలా చేసిందంట కదా అని పిలిచి మరీ అడుగుతుంటే నాకు చచ్చిపోవాలనుంది. దాన్ని నమ్మి ఇంత దారుణంగా మోసపోతామని నేను ఎప్పుడూ అనుకోలేదు స్వామి. ఎప్పుడూ అంటుండేదాన్ని, నువ్వెప్పుడో చెప్పా పెట్టకుండా ఎవరితోనో పారిపోతావే అని. ఆ దేవుడు ఆ మాట నాతో ఊరికే పలికించలా స్వామి. దీని బుద్ధిని తెలుసుకోమని చెప్పి నాకు అప్పుడే చెప్పాడు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. నాకు అసలు బతకాలని లేదు స్వామి, బతకాలని లేదు. అయ్యో అయ్యో. ఇంతకాలం ఊళ్ళో అంతా పిల్లల్ని పెంచితే సెల్వి మాదిరి పెంచాలి, పిల్లలంటే సెల్వి కూతుళ్ళ మాదిరిగా ఉండాలని అందరూ అనేవాళ్ళు. ఇలా అయిపోయిందేంటి స్వామి? ఎన్నాళ్ళు అది అల్లరిగా ఉంటే ఇంకా పసితనం పోలేదనుకున్నాను. కానీ అది అల్లరి ముసుగులో మనల్ని ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకోలేదు. ఇంటి పరువు నిలబెట్టే పిల్ల అదేనని నేను నమ్మిన నాశనం చేసేసింది. ఏ పూరి, నిజం చెప్పవే, దాని వ్యవహారం నీకు ముందు నుంచే తెలుసు కదా? తెలుసా లేదా? నీకు తెలిసి ఎందుకు చెప్పలేదే? మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ అమ్మని అప్పని నన్ను చంపేద్దామనుకున్నారా? చెప్పు, దాని వ్యవహారం నీకు ముందే తెలుసా లేదా? నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీ అక్క చెల్లెళ్ళ మధ్య దాపరికాలుండవు. మీ ఇద్దరూ కలిసి మీ అమ్మ అప్ప కన్ను గప్పి ఇంత పని చేశారు. చెప్పవే, ఎందుకు నీకు తెలిసి కూడా చెప్పలేదు? చెప్పు. అత్త పాపం ఇదేం చేస్తుంది? ఇది ఒట్టి అమాయకురాలు. ఆవిడ గారు ఈ పిల్లకి ఏం చెప్పి నోరు మోయించిందో, ఏం బెదిరించిందో అయిపోయింది. ఈ రోజుతోటి నేను బయట తలెత్తుకు తిరగలేను.
కాదయ్యా, అసలు ఇదేమన్నా పద్ధతా చెప్పు? మీరు పెళ్లి చేసుకుని ఏడవాలంటే ఇంట్లో సంబంధాలు చూడకముందు, పెళ్లి పీటల్దాకా రాకముందే చెయ్యొచ్చు కదా. అందర్నీ పిలిచి లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి ఊరంతా చూస్తూ ఉండగా ఇట్టాంటి పనిచేశారే, అసలు మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏమయ్యా, ప్రతి వాళ్ళు చెప్పేవాళ్లే. అయినా నా కొడుకు అంత తప్పేం చేయలేదు. ప్రేమించిన పిల్లను మోసం చేసేసి ఊరు విడిచేం పారిపోలేదు. ప్రేమించిన పిల్ల కోసం ఏం చేసినా పర్వాలేదని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అది తప్ప? పిల్లకాయలు చేసిన తప్పుకి బానే వత్తాసు పలుకుతుండవే నరసింహ. నువ్వే ఇట్టా ఇది చేస్తే ఇంకా ఈళ్ళట్టుంటారు. అయినా మాది బుద్ధి తక్కువలే. అయినా మగాడు ఏం చేసినా చెల్లుబాటు అయిద్ది. అసలు ఈ ఆడపిల్లకు బుద్ధుండక్కర్రా? పాపం వాళ్ళు పిల్లల్ని మాత్రమే కనిపెంచుకొని ఉంటారా? వాళ్ళ మీద నమ్మకాన్ని కూడా పెంచుకొని ఉంటారు. కానీ ఆ నమ్మకాన్ని తూట్లు పొడిచేసినట్టు వాళ్ళ గుండెల్ని కూడా తూట్లు తూట్లుగా పొడిచేసి ఇట్ట ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. పాపం అంతవరకు మన పిల్లకాయలకి లోకమే తెలియదని నమ్మే తల్లిదండ్రులకి ఒక్క తూరిగా బుద్ధి వచ్చేటట్టు చేస్తారు. అసలు ఆడదంత అలుసుకోకపోతే మగాడింత తప్పు చేయడు. తప్పని పోతే కదా వెనక నాగలు చక్కగా వచ్చేది. నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటేవి. ఇక నీ తమ్ముడు మాత్రం గమ్ము నెట్టుంటాడు. నిన్నే కదా ఫాలో అవుతాడు. అవునమ్మా, మేము ప్రపంచాన్ని పాడు చేసే పనులే చేసినాం. ప్రతి ఓళ్ళు చెప్పేటోళ్ళే. ముందు ఇంటి పోండి, మా సావేదో మేము సత్తాం గాని. మీ చావు మీరు చచ్చేది కాదు. ముందు ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చస్తారేమో చూడండి. చిన్న పని చేసిందా ఈ పిల్ల? కూతురు ఇట్లాంటి పని చేసిందని ఇంట్లో కూర్చొని కుమిలి పోతా ఉంటారు. ఓపుకున్నంతసేపు కుమిలిపోతా ఉంటారు. ఆ బాధ తట్టుకోలేకపోతే విషం తాగి చేస్తారో, ఊరేసుకొని చేస్తారో. ముందు వాళ్ళ సంగతి చూడండి. ప్రతి ఊడు ఇష్టానికి మాట్లాడుతూ ఉంటాడు. అసలు ప్రేమించినోడికి కదా తెలుస్తుంది ఆ బాధ. ఎవడైనా కావాలని తాళి కడతాడా ఏంది? ఆడి పరిస్థితి అది. వీళ్ళతో బతకాలనుకున్నాడు కడతాడు, తప్పేమి? ఉచిత సలహాలు ఇచ్చిన చాలు, ఇక బయలుదేరండి. మామా ఏంది ఈ నేను నిలబడిపోతే ఏ ఇంటికి మామా? ఏ ఇంటికేంటమ్మా? ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలివి. ఆడపిల్ల మెళ్ళలో తాళి పడంగానే
మెట్టినింట్లోనే అడుగు పెట్టాలా మీ అత్తగారింటికి. పద పోదాం. ఎట్లా రాను మామ, ఎట్లా రాను? మా అమ్మ నాన్న అంగీకారం లేదు, వాళ్ళ ఆశీర్వాదం లేదు, వాళ్ళ అప్పగింతలు లేవు. ఏమీ లేకుండా ఇట్లా వాళ్ళకి అన్యాయం జరిగినట్లు నా పెళ్లి జరిగింది. నా తల్లిదండ్రుల్ని అంత బాధ పెట్టి వాళ్ళని కుమిలిపోయేలా చేసి నన్నెట్లా అత్తింట్లో అడుగు పెట్టమంటావు మామా? గీత, నీ బాధ నాకు అర్థమైతా ఉండదు. కానీ ఏది ఏం జరిగినా సరే ఆడపిల్ల మాత్రం మెడలో మంగళసూత్రం పన్నాక అత్తగారింటికే పోవాలా. పదా పోదాం. మా అమ్మ నాన్న ఏమైపోతారోనని నాకు దిగులుగా ఉంది, ఏం చేసుకుంటారోనని భయంగా ఉంది. ఈ రోజు వాళ్ళ నమ్మకం వమ్మైపోవడానికి నేను కారణమయ్యాను. అందరి ముందు వాళ్ళ పరువు పోవడానికి నేను కారణమయ్యాను. వాళ్ళు ఈ బాధలో అవమానంలో ఏదైనా చేసుకుంటే ఆ పాపం నన్ను ఊరికే విడిచిపెట్టదు. మా అమ్మ నాన్న లేకపోతే నేను బ్రతకలేను. ఈ తప్పు నీది కాదు కదమ్మా, నువ్వు వద్దంటూనే ఉన్నావు. వీడే బలవంతంగా నీ మెడలో తాళి కట్టేశాడు. నువ్వు దాని గురించి అట్లా బాధపడమాక. తప్పు నీది కాదు. కానీ ఏది ఏమైనా తాళి కట్టించుకున్నాను కదా మామ. ఒకప్పుడు నేను అమ్మా నాన్నల కోసం అసలు పెళ్ళే చేసుకోకూడదు, జీవితాంతం వాళ్లతో కలిసి ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి, చంటి బిడ్డగా నన్ను వాళ్ళు చూసుకున్నట్టు నేను వాళ్ళని చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు ఏమైంది? వాళ్ళ అవమానంతో కుంగిపోయేటట్టు చేసిన మా అమ్మా నాన్న ఎంతో గౌరవంగా బ్రతికిన మనుషులు ఇప్పుడు నీ కూతురిలా చేసిందని నలుగురు అడుగుతుంటే సమాధానం చెప్పుకోలేక వాళ్ళ గుండెలు అదేంటమ్మా, నువ్వు మాత్రం వెళ్ళడం ఏంటి? అవును మామ, నేను మాత్రమే వెళ్ళాలి. అమ్మ గీత, ఇప్పుడు నువ్వు కేవలం వాళ్ళ కూతురు మాత్రమే కాదు, ఒకడి భార్యవి, ఓ ఇంటి కోడలివి. కొత్తగా పెళ్ళైనోళ్ళు భార్యాభర్తలుగానే వెళ్ళి నిలబడాలా. నువ్వు మాత్రమే పోతే ఆ తర్వాత మమ్మల్ని తప్పుగా అనుకుంటారమ్మా. లేదు, నేనొక్కదాన్నే వెళ్ళాలి. ఇప్పుడు జరిగిన దానికి వాళ్ళ కోపంలో ఏదైనా మాట అన్నా శపించినా అది నాకు మాత్రమే ఉండాలి తప్ప నేను మీ ఇంటి కోడలైనందుకు ఆ మాట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను మాత్రమే వెళ్తాను. అట్టా కాదు గీత, ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వొక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్ కాదు. మేమందరం కూడా వస్తాం. వద్దు, ఎవరూ రావద్దు, నేను మాత్రమే వెళ్ళాలి. అట కాదు గీత, నిన్నొక్కదాన్ని పంపిస్తే ఏమనుకుంటారు వాళ్ళు? నీ మెళ్ళో తాలిగట్టి ఇష్టానికి నడి రోడ్లో విడిచిపెట్టేశాననే మమ్మల్ని అందరినీ తప్పుగా అనుకుంటారు. గీత, ఈ క్షణం నుంచి నీకు తోడుగా ఉండాలి. నేను ప్రతి దాంట్లోనూ ఉండాలి. పద, కనీసం నన్నైనా రాని. వద్దు, దయచేసి మీరెవరూ రావద్దు, నన్ను వెళ్ళనివ్వండి. లేదు, అందరం పోదాము తూరి. అక్కడ పరిస్థితి ఏందో తెలీదు. గీతని ఒంటరిగా పంపించేది కరెక్ట్ కాదు. మనందరం పోదాం. లేదు, మీరెవరూ రావద్దు, దయచేసి అర్థం చేసుకోండి. నేను మాత్రమే వెళ్ళాలి. సరేనమ్మా, నీ ఇష్టం. నాయనా, ఏంది నువ్వు?
ఇన్ని తూర్లు ఆ అమ్మాయి చెబుతుందంటే మనం గౌరవించాలరా. వెళ్ళని. అమ్మా నువ్వు వెళ్ళు. మీ అమ్మా నాయనలకు జరిగింది చిన్న న్యాయం కాదు. దాన్ని ఎవరు ఎంత చెప్పినా సర్దుబాటు చేయడం కష్టం. నువ్వేం చేస్తావో, అక్కడికెళ్ళి వాళ్ళ ముందు నిలబడి ఏం సమాధానం చెప్తావో బాగా ఆలోచించుకో. సెల్వక్క, సెల్వక్క, ఇక్కడున్నావా? అయ్యయ్యో, ఏంది సెల్వక్క ఇంత అన్యాయం జరిగిపోయింది? అసలు ఎప్పుడైనా అనుకున్నావా గీత ఇట్లాంటి పని చేస్తుందని? అవ్వవ్వవా, అసలు కల్లో కూడా అనుకోలేదు మీ పిల్ల ఇలాంటి పని చేస్తుందని. మీరెంత కష్టపడి వాళ్ళని సాకుంటారు? వాళ్ళని పెంచి పెద్ద చేసిన దానికి ఇట్లాంటి పనా చేసేది వాళ్ళు? అంతా మా తలరాత. ఏం చేసేది? ఆ పిల్లకాయల మీద ఓ కన్నేసి ఉంచాలి కదా. మరీ స్వేచ్ఛగా వదిలేస్తే ఇదిగో ఇట్టే అవుతది. అంటే ఏందే, వీళ్ళు సరిగ్గా పెంచలేదంటావా నువ్వు? అట్ట కాదు, పెంచేటప్పుడు చూసుకోవాలి కదా. వీళ్ళు ఇప్పటివరకు ఏమేం చేశారో అని కనుక్కోవాలి కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఎవరు మాత్రం ఏం చేస్తాము? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి? అమ్మా, అమ్మా, ఎవరు నీకమ్మా? మేమమ్మ అప్ప నీకు గుర్తుండుంటే ఇంత చండాలని చేసేదానివా? నేనే తప్పు చేయలేదమ్మా. గోవింద్ని ఇష్టపడ్డాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదమ్మా. ఇష్టపడ్డావు కదే, మరి పో. అమ్మ అప్పని వెన్ను పొడి పొడిచి వాడితో తాళి కట్టించుకున్నావు కదా, మరెందుకు ఏడుకొచ్చినావు? పో. అబ్బా అబ్బా అబ్బా, పాటి నువ్వైనా చెప్పు పాటి. ఎప్పుడైనా ఇలాంటి రోజు వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదే. మీ అమ్మ అప్పతోనే చీ కొట్టించుకున్నావు కదే, ఏం చెప్పేది? అరే రే, ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు బయటకు గెంటేస్తే ఎట్లా? చాలమ్మా, చాలు. మీరు మమ్మల్ని దెప్పి పడిచింది చాలు. మళ్ళీ ఇక్కడ ఉయ్యాలు పెది చాలు. రాబందుల్లా పడుచుకు తింటున్నారు. అంతా నీ వల్లనే, అంతా నీ వల్లే. పోవే ఇక్కడి నుంచి. చంపేశావు కదా మమ్మల్ని. పోవే ఇక్కడి నుంచి. నేను పోనమ్మా, నన్ను క్షమించండమ్మా. మిమ్మల్ని కాదని నేను ఎక్కడికి పోను. ఎవరే మేము? చెప్పవే, నేనెవరో